టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ను ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది. భారత్లో జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా భారీ నష్టం తప్పదని స్పష్టమవుతోంది. ఐసీసీతో ప్రత్యక్షంగా చర్చలు జరిపినప్పటికీ, అలాగే 16 సభ్య దేశాలతో జరిగిన సమావేశంలో స్పష్టమైన హెచ్చరికలు వచ్చినా బంగ్లాదేశ్ వెనక్కి తగ్గలేదు. భారత్కు వెళ్లి ఆడే పరిస్థితి లేదని తేల్చేసింది. దీంతో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకునే అవకాశం ఖాయంగా మారింది. బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు సుమారు $27 మిలియన్, అంటే భారత్ కరెన్సీలో దాదాపు 240 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఇది ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం. దీంతో పాటు ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్ల రూపంలో వచ్చే ఆదాయం కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మొత్తం మీద చూస్తే బీసీబీ వార్షిక ఆదాయంలో దాదాపు 60% వరకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వివాదంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ పై ఆటగాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన జట్టుతో సమావేశం నిర్వహించినప్పటికీ ఆటగాళ్ల మాటలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని నేషనల్ మీడియా పేర్కొంది. భారత్కు వెళ్లి ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నా సమావేశంలో నజ్రుల్ మాటలే ఎక్కువగా వినిపించాయని సమాచారం. ఈ పరిస్థితుల్లోనూ చివరి క్షణం వరకు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తామని బోర్డు వర్గాలు చెబుతున్నప్పటికీ సమయం మాత్రం వేగంగా గడుస్తోంది. ఐసీసీ అల్టిమేటం నేపథ్యంలో బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.